నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. శాంసంగ్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోని ప్రతి 5గురిలో ఒకరి దగ్గర శాంసంగ్ మొబైల్ ఉంటుంది. టీవీల నుంచి చాలా రకాల ఎలక్ట్రానిక్ డివైస్లు శాంసంగ్ కంపెనీ అందిస్తూనే ఉంది. సౌత్ కొరియాలో పుట్టిన శాంసంగ్ కంపెనీకి కొద్ది రోజులుగా గడ్డుకాలం నడుస్తోంది. సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఉద్యమ బాట పట్టారు. కాగా ఈ ఉద్యమం శాంసంగ్ కంపెనీ 55 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద సమ్మెగా రికార్డులకెక్కింది. జీతం పెంపు, సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో ఆ దేశ రాజధాని సియోల్కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్కోంగ్లోని సెమీ కండక్టర్ ప్లాంట్ల బయట దాదాపు 6,500 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి 3 రోజుల సమ్మెకు దిగారు. కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్, ఏడాదికి ఒక రోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే స్ట్రైక్ పై శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. కాగా ఈ సమ్మె ఇలాగే కొనసాగితే శాంసంగ్ పేరు, ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలున్నాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.